ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తీసుకున్న అప్పు చెల్లించలేకపోయిన యువతి, దాడి చేసిన మహిళా రుణదాత, కడప జిల్లాలో ఘటన. కొద్దిపాటి వర్షానికే జలమయమైన పెడవల్లి గ్రామం, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు. చిత్తూరు జిల్లా మల్లికుంటలో ఏనుగుల హల్చల్, టమోటా, వరి, బీన్స్, పూల పంటలు సర్వనాశనం. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ దొంగతనం, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, వడ్డీ డబ్బులు చెల్లించాలంటూ ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరిగింది. ప్రభునగర్కు చెందిన నాగమణి టీచర్గా పనిచేస్తోంది. కరోనా నేపథ్యంలో జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో చెన్నమ్మ అనే మహిళ వద్ద అప్పుగా 20,000 తీసుకుంది. 15,000 చెల్లించిన నాగమణి మిగతా మొత్తం తర్వాత ఇస్తానని చెప్పింది. అయితే నాగమణి మాటలను చెన్నమ్మ ఆలకించలేదు. వడ్డీతో సహా డబ్బులు ఇప్పుడే చెల్లించాలంటూ ఆమెతో గొడవ పడింది. విపరీతమైన కోపానికి గురైన చెన్నమ్మ మాట పెరిగి అక్కడే ఉన్న బండరాయితో నాగమణి తలపై కొట్టింది. నాగమణి తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిపాటి వర్షానికే అనంతపురం జిల్లా పెడబల్లి గ్రామం జలమయమైంది. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరాయి, వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ పార్టీ నాయకుడు కూడా తమ బాధలను పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. పెట్టుకో, బకెట్ నీళ్లు మోసినట్టుగా నిజంగానే పెట్టుకో. ఎడిటింగ్లో తీసి అమ్మా నా పేరు ఆంజనేయులు. నాది పెడవల్లి గ్రామం, శివాలయం వీధి. మా ఇల్లు ఇక్కడే. మేము పొద్దున్నే లేచి వీధిలో అడుగు పెట్టాల్సిన పరిస్థితులు మావి. వాన పడిందంటే చాలా దరిద్రంగా అయిపోతుంది అన్నమాట. చిన్నపిల్లలు ఉండే విషయం కూడా పట్టించుకోకుండా అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఈ
వాన పడిందంటే అడుగు బయట పెట్టాలన్నా కూడా భయం అవుతుంది, అంతా గలీజ్గా ఉంది. ఈ దోమలు గీమలు కూడా ఉన్నాయని కూడా దానికి కూడా రెస్పాన్స్ కావడం. రోడ్డు వేయాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడంటే అక్కడ వేసుకుంటాను. రోడ్లు ఎక్కడ వాడు నిలబడతాయి కూడా తెలియకుండా ఉంది అధికారులకు. రోడ్డు వేయండి స్వామి అంటే రోడ్డు వచ్చిన రోడ్డును ఏ విధంగా వేసుకోవాలంటున్నారు. మాకు ఇంకా శాంక్షన్ కాలేదు ఏంటంటే చెప్తున్నారు. ప్రజలు అవన్నీ అర్థం చేసుకుంటారా? ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే రోగాలకు ఇవి ఒకటి యాడ్ అయితే ఏం అయిపోయేది. పిల్లలు అంట మేమంటే ఎట్లా ఒకటి తడుకుంటాం. చిన్నపిల్లలు ఉండే పరిస్థితి ఏమైపోతారు వాళ్ళు? ఎటువంటి స్పందన లేదు ఆఫీసర్ నుంచి. అడిగితే కానీ ఏం సార్ ఏం మేడం అంటే లేదు, మేము ఇప్పుడే గత 15 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇంతే, ఎవరు వచ్చినా ఇంతే, అడిగినామంటే చేస్తాం అంతే, ఏది చేసేది. ఇంకా ఏనుగుల గుంపు మరోసారి హల్చల్ చేసింది. చిత్తూరు జిల్లా మల్లికుంటలో టమాటా, వరి, బీన్స్, పూల పంటలను సర్వనాశనం చేశాయి. గుంపులుగా తిరుగుతూ తరచూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సార్ ఇదంతా పూర్తి సాధారణ అయిపోయింది అని నేను ప్రసమ్మ ఉంది రికార్డింగ్ పుడికి రాలే. ఇప్పుడు 7 బోర్లు వేసినాము. 7 బోర్లు వేసి ఒక బోర్లో కూడా నీళ్ళు నారేదో ఏదో ఒక 2 బోర్లు అట్లా వస్తూ ఉంది నీళ్ళు. దాంట్లో ఏదో మేము కష్టపడి మేము పంటలు చేస్తూ ఉన్నాము. ఏనుగులు ఈ పందులు వచ్చి ఇట్లా నాశనం చేస్తూ ఉంది. మీరే చూసుకోండి సార్. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదో వచ్చి ఆ రాళ్ళు నాటి 2 కంబీలు వేసి బిల్లు చేసుకోపోయిరే, అదంతా మూసుకొని ఉంది. అది కరెక్ట్గా వాళ్ళు పనిచేసింటే ఆ ఏనుగులు వచ్చి నాశనం చేయదు. అట్లే మేము టమోటాలు నాటిండాము. మాకు గిట్టుబాటు ధర ఇస్తా అన్న ప్రభుత్వం చెప్తా ఉంది. మాకు గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేదు. మేము పాస్బుక్లు బ్యాంకులో పెట్టేసిండాము. వాళ్ళు పోతే మీకు టైం అయిపోయింది, మా పాస్బుక్లు మీరు ఎత్తుకోకుండా, లేకపోతే మీ భూములు మీరు తోలొద్దండా అంటూ ఉన్నారు. మీరే చూసుకోండి సార్. 100 లీటర్లకు మాకు పైకి మందు కావాలంటే 1500 రూపాయలు అడుగుతారు సార్. ఆ మందు పనిచేసేలే. గవర్నమెంట్ ఇస్తే మాకు ఎంత మంచిదిగా ఉన్నాం. ఆ మందు కొట్టిండాము. ఈ టమోటాలు ఎత్తుకోపోతే 50 రూపాయలు. ఈ 2 సంవత్సరాలుగా మేము పంట చేసి కనీసం ఒక 50 లక్షలు మేము అప్పుల్లో ఉన్నాం సార్. దీనికి ఏమి బదులు బాధ ఇట్లుంటే ఈ ఏనుగులు వచ్చి ఇట్లా చేస్తూ ఉంది చెప్తారు మీరు. పోయిన సంవత్సరం వచ్చి ఆ మామిడి చెట్లు 1 ఎకరా పోయింది, దానికి కూడా మేము చెప్పలేదు. ఈ సంవత్సరం ఇట్లా చేస్తూ ఉంటే మేము ఏం చేసుకోవాలా? ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అదేమో బిల్లు చేసుకోపోయి కదంబీలు నాటిరి, కూసాలు నాటిరి, అదంతా మొత్తం మూసుకొని ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. మేమేం చేసుకోవాలా? వాళ్ళే ఇప్పుకోపోయినారో ఏం చేసిండారో సార్ మాకు తెలీదు. మేమేం చేసేది? ఎలక్ట్రిక్ కంపెనీలో మా పొలానికి ఏది రాకుండా మీరు చూసుకోండా. మా బాధ మేము పడుకుంటాం, లేకపోతే మేము చర్చి కూడా పోతాం. మీకు ఎట్లా భోజనాలు వస్తుంది? మీరు సీఎంగా ఉండండా, ప్రధానమంత్రిగా కూడా ఉండండా. మేము కష్టపడకుండా మేము రైతు అనేదే లేకపోతే మీకు ఎట్లా భోజనాలు వస్తుంది? మా రైతుకు మాకు న్యాయం చేయాలి సార్. మీరు కంపల్సరీ న్యాయం చేయాలా. ఇది చూడండి, మీరే ఫోటో ఎత్తుకోండి సార్. మీరే కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ దొంగతనం జరిగింది. ఎర్రమునిరెడ్డి కాలనీలోకి ఓ ఇంట్లో జొరబడిన దొంగలు 5 లక్షల విలువైన ఆభరణాలను అపహరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ ఉదయం శ్రీ చైతన్య పాఠశాల వద్ద నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. మన ప్రొద్దుటూరు 3 టౌన్ పరిధిలో 25వ తారీఖున ఒక థెఫ్ట్ జరిగింది. దాని మీద కేసు కూడా కట్టడం జరిగింది. దాని మేరకు మేము ఒక 2 టీములుగా విభజించి దీనికోసం అన్ని రకాలుగా అన్ని కోణాల్లో విచారించగా మనకి ఈరోజు 31st మా ముద్దాయిని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వితిన్ స్పాన్ ఆఫ్ 3 డేస్లో మా 3 టౌన్ సిబ్బంది అందరూ కూడా చాలా కృషి చేసి మొత్తము ఎంతైతే థెఫ్ట్ జరిగిందో అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఎవరైనా కూడా రిసీవ్ అంటే తక్కువకు మా బంగారం వస్తుందని వాటిని కొనొద్దు. కొంటే మీరు కూడా ముద్దాయిలు అవుతారు. మీరు కూడా 411 సెక్షన్ కింద ముద్దాయిలుగా చేర్చబడతారు. అందరికీ ఇది ఒక్కటే వార్నింగ్. క్లియర్గా అందరూ కూడా ఎవరైనా బంగారం తక్కువ రేటుకి అమ్ముతున్నారు, లేకపోతే అనుమానాస్పద స్థితిలో ఎవరైనా వేరే వాళ్ళు ఇచ్చి తక్కువకు అమ్ముతున్నారు అంటే మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంగారం కొట్ల వాళ్ళు మీరు అది తక్కువగా వస్తున్న ఆశపడి తీసుకుంటే మాత్రం మీతో పాటు మీ దగ్గర రికవరీ చేయడం జరుగుతుంది. అట్లాగే మిమ్మల్ని ముద్దాయి కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన కేసుల్లో చూసుకుంటే మనం టోటల్గా 5 lakhs వర్త్ ఆఫ్ టోటల్ 11 తులాస్ రికవరీ కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ ముద్దాయిలైన వాళ్ళని
కోర్టులో రిమాండింగ్ కూడా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కేసులో ఎంత త్వరగా మా పోలీసు వాళ్ళు చేయించడానికి కారణమైన మా కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈరోజు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. స్మాల్ గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రబోధ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పందిరి ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడి ప్రతిమను నెలకొల్పారు. 31వ తారీఖు వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 31న స్వామి ప్రతిమ ఊరేగింపుతో వేడుకలు ముగిస్తాయి. ఈ విషయాన్ని ప్రబోధ సేవా సమితి అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ప్రకాష్, నాగరాజు, గోవిందరాజులు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు ఇవాళ ఉదయం నంద్యాల డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా సమాజానికి నచ్చుతుంది, సమాజం ఇష్టపడుతుంది. ఎందుకోసము చేసేవాడు వేరు, చేయించుకున్నవాడు వేరు కాదు. మనందరం ఒక్కటే, మనందరం బంధువులము, ఆత్మీయులము, అంతా హిందువులము. కానీ నేను వేరే వాళ్ళు చేయడం లేదు, నేను వేరే పని చేయడం లేదు, మన సమాజం కోసం చేస్తున్నాను. ఈ భావంతో మన ఫౌండేషన్ కార్యకర్తలు 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి పని కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు ఒక పాట పాడేవారు, చాలా వినే ఉంటారు. ఇప్పుడు ఆ పాట పదార్థాలతో నడుస్తూ ఉంది. చిన్నప్పుడు బాగా పాడేవారు. ఏమిటా పాట? ఆ అంటే అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు. ఈ పాట చిన్నప్పుడు విన్నాం. మట్టిలో మాణిక్యం ఉంటారు అసిమా పేరు. రకాల సమరసేవా ఫౌండేషన్ ప్రారంభం నుంచి కూడా ఈ 4 విషయాల ఆధారంగా అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఇవన్నిటి కూడా ఏవైతే గతంలో బాగా ఉండేవో ఈ మధ్యకాలంలో అవన్నీ మరుగుడు పడిపోయాయి. కనుక మరుగుడు పడ్డ విషయాల్ని మళ్ళా బయటికి తీసుకొచ్చి, జ్ఞాపకం తీసుకొచ్చి, మహిళా విభాగం ద్వారా సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయ నిర్మాణం ద్వారా భక్తి భావాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బాల వికాస కేంద్రాల ద్వారా సంస్కారాలు నింపే ప్రయత్నం చేసింది. చంద్ర సోమవారు ప్రారంభ దశలో మన సంస్థ గురించి మాట్లాడుతూ ఒక విషయాలు చెప్పిన మాట ఏంటంటే, మీ పిల్లవాడు రోజు స్కూల్కి వెళితే, బడికి వెళితే చదువు వస్తుంది. మరి మీ పిల్లవాడు రోజు గుడికి వస్తే సంస్కారం వస్తుంది. ఇది బాగా నచ్చింది మనకి. కానీ ఈ పని మనం కూడా కొనసాగిస్తాం. కానీ మనము దేవాలయ నిర్మాణము చేద్దాము, ఈ దేవాలయానికి అందరూ వచ్చేటట్టుగా. ఉపాధి హామీ పనులు అక్రమార్కులకు వరంగా మారాయి. కడప జిల్లా మైలవరం మండలం నాద్యాంపల్లె ఇందుకు వేదికైంది. ఏమీ చేయలేకపోయినా మస్టర్ వేసి 2 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బీఎఫ్టీ ఉద్యోగి ప్రశాంతి గ్రామానికి చెందిన గురుశేఖర్ కుమ్మక్కై ఈ పని చేశారని అంటున్నారు. ఈ విషయమై ఉపాధి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. కడప జిల్లా మేము పనికి పోయే వాళ్ళము, పనికి పోతా ఉన్నాము. మళ్ళీ 6వ నెల లాస్ట్ అయినాక మళ్ళీ మాకు పని కావాలా అని అడిగితే లేదులేమ్మా ఇంకా పనులు లేవు, ఏం లేవు, ఇళ్ళగాడు అన్నారు, ఇంకా నెల పోయినారని అనిందామా. అన్నాక తర్వాత 7వ నెలంతా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళందరూ రాసుకున్నారు. మాకేమో పని లేదన్నారు.
మిగతా వాళ్ళకి చేసినారు అంతే. మిగతా వాళ్ళు రాసుకున్నారు, ఇంకా ఎటెట్నో మాకు తెలియలేదు. ఓకే. నమస్కారం, నా పేరు వెంకట సుబ్బారెడ్డి, నార్జంపల్లి గ్రామం. నేను భారతీయ జనతా పార్టీ మైలవరం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నార్జంపల్లి గ్రామంలో 6వ నెల వరకు ఉపాధి హామీ కూలీలందరూ కూడా పనికి వెళ్ళడం జరిగింది. దాదాపు రోజుకు 300 మంది కూలీలు ఈ యొక్క ఉపాధి హామీ పనికి వెళ్తారన్నమాట. అయితే 7వ నెల కూడా మాకు పని కావాలని చెప్పేసి కూలీలు అడగడం జరిగింది. అయితే 7వ నెల నుంచి పని లేదని చెప్పేసి వీళ్ళందరినీ ఇంటికాడ పెట్టేసి కొంతమంది వాళ్ళ అనుకూలులు మాత్రమే పని చేసి వాళ్ళ ఖాతాలకు డబ్బులు వచ్చేలాగా చేస్తున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా పనికి వెళ్ళకోకుండా పనికి వెళ్ళినట్టుగా మస్టర్లలో పేర్లు రాసుకొని, వర్క్ ఐడీలలో పనిచేసినట్టుగా పేర్లు రాసుకొని వాళ్ళ ఖాతాలో డబ్బులు పడేట్టుగా చేసుకున్నారు. దాదాపు 2 లక్షల వరకు ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జరిగిందని చెప్పేసి ప్రజలు మాకు తెలియజేయడం జరిగింది. ఈ విషయాలను అధికారులకు తెలియజేసినాము, అలాగే మన మీడియా మిత్రులకు తెలియజేసినాము. ఇటువంటి విషయాలు మండల స్థాయిలో ఎక్కడ కూడా జరగకూడదని చెప్పేసి అధికారులను మేము కోరుతా ఉన్నాము. ఇది వాళ్ళతో చేయించవచ్చా? వేరే వాళ్ళకి ఎవరితో చేయించాం కదా. వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనము ఒక సీజనల్ రేట్ ఉంది పెట్టుకొని గవర్నమెంట్ ఇస్తారు. అతనికి ఏదన్నా కానీ ఇప్పుడు ఆ విషయంలో అంటే మనం అతన్ని వాడుకోవాల్సిందే. అతనికి ఏదో ఫీల్డ్ అసిస్టెంట్గా వచ్చాడనే ఉద్దేశంతో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేసుకుంటాం కదా, ఆ పని కోసమని అతన్ని వాడుకుంటాం అంతే. ఇప్పుడు మీరు సెల్ అతనికి ఇచ్చి, సెల్లోనే కదా మెజర్మెంట్స్ అన్నీ చూసుకునేది. సెల్ మెజర్మెంట్ ఆమె తీసుకుంటారు, లేకుండా అతనికే ఇస్తే అది క్రైమ్ ఆర్ నాట్? సెల్ ఎవరికి 100% ఇప్పుడు నా సెల్ నా దగ్గరే ఉండాలా? ఇప్పుడు నేను చేసే పని నాకు ఉంటుంది కదా, నేను చేసుకుంటాను. లేదు, చాలా చోట్ల ఆ విధంగా జరుగుతుంది. సెల్లు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు అంటే అట్లా ఇచ్చి పంపచ్చు. అప్పుడు అతను ఏమైనా చేసుకోవచ్చు కదా, అతన్ని ఏమైనా చేస్తే అదే వాళ్ళే బాధ్యులు అవుతారు. సెల్లో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని అచలానంద ఆశ్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ విరజానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణం కోసం శాంతి హోమం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని తిలకించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని భక్తులు భావిస్తారు. కడప జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమంతే
గుంటూరు జిల్లా బాపట్లలోని గోశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సప్త గో ప్రదక్షిణ పూజ, సుదర్శన యాగం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ విషయాన్ని అర్చకులు బాబు నాగేంద్ర వెల్లడించారు. కార్యక్రమంలో నారాయణ భట్టు, నాగభూషణం, సత్యనారాయణ పాల్గొన్నారు. మృత్యోన్మోచయ మోచయ రోగాన్నాశయ నాశయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్ స్థంభయ స్థంభయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరిధాయ సర్వదిక్షోభనకరాయ పరబ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్. కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామంలోని కళ్యాణ మండపంలో కప్పట్రాల దత్తపుత్రుడు రవికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ జ్యోతి ఎస్ఓ నారాయణ, కంటి వైద్యులు రమేష్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ బృందం పాల్గొన్నారు. ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. మరి ముఖ్యంగా మన సార్ గ్రామాన్ని ప్రతిష్ఠించుకోవడానికి కారణం నిరక్షరాస్యత. అంటే మన గ్రామంలో చదువు లేనందుకే ఈ ఫ్యాక్షన్కి ఎంతోమంది అమాయకంగా బలి గ్రామం వెనుకబడిందని చెప్పి సార్ గుర్తించి, ముఖ్యంగా మన స్కూలు బాగుంటే పిల్లలు బాగా చదువుతారు, పిల్లలు చదివినప్పుడే మన గ్రామం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ మొదటగా స్కూలు కట్టించడానికి కృషి చేశారు. మరి ఆయన భిన్నమనే ఈరోజు మనమంతా కూడా మన పిల్లలు పెద్ద బ్రహ్మాండమైన కంపౌండ్తో బ్రహ్మాండంగా మన స్కూల్ ఉంది. ఈ సందర్భంగా మన పిల్లలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మన గ్రామంలో సార్ ఎంతో కృషి చేసి మన స్కూల్ నడిచాడు. మన పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చి మన సార్ కోరిక నిలబడుతూ మన గ్రామంలో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కళ్యాణ మండపం గురించి ఒకసారి అర్థం చేస్తే మనం అందరూ అర్థం చేసుకోవాలి. కళ్యాణ మండపం ముఖ్యంగా స్థలం మా చిన్నాయన ఈ స్థలం ఇచ్చినందుకు ఆయనకి మనం అందరం కూడా రుణపడడం గ్రామంలో చేస్తున్నాం. మరి ఎక్కడ పెద్ద పెద్ద ఊళ్ళలో లేదు. ఈరోజు మన మండలంలో పెద్ద ఊరు కోటకొండ తిరణకిల్లైతే పెద్ద గ్రామాల్లో కూడా ఎక్కలేదు. మన గ్రామంలో కళ్యాణ మండపం అంటే ఈరోజు ఎంత బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటున్నాం. ఇంత మంచి వసతి కల్పించినందుకు సార్ మనమంతా రుణపడి ఉండాలి. ఈ సందర్భంగా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి అనేక రకాల సమస్యలు ఒకటి కాదు. మరి యువతకి ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి కూడా చాలా మంది కృషి చేసినాడు. మరి పిల్లల్ని చాలా మందికి మీరు బయటకు వెళ్ళి కొన్ని చదువులు చదువుకోవడానికి నంద్యాల కొన్ని రకాల పంపించినాడు. అనేక రకాల కృషి చేసినాడు ఆయన. మరి ఏ చిన్న సమస్య వచ్చిన గతంలో ప్రతి ఒక్కరు కనీసం హాస్పిటల్ ఆరోగ్యం వాళ్ళకుండా కూడా మనం హాస్పిటల్ అవైలబుల్ కూడా తక్షణమే స్పందించిన అనేక మంది కూడా హాస్పిటల్లో వైద్యం చేసిన సంగతి మీ అందరూ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి మానవాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పి మీకు అందరూ గుర్తు చేస్తున్నాను. మరి ఈ పుట్టినరోజుని మనం మన పండుగలో గొప్ప పండుగగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు, ప్రతి ఇంట్లో దేవుళ్ళ పండుగలు ఉన్నాయి. ఇంట్లో మన ఊరిలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీసుకున్న అప్పు చెల్లించలేకపోయిన యువతి, దాడి చేసిన మహిళా రుణదాత, కడప జిల్లాలో ఘటన.
కొద్దిపాటి వర్షానికే జలమయమైన పెడవల్లి గ్రామం. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు. చిత్తూరు జిల్లా మల్లికుంటలో ఏనుగుల హల్చల్. టమోటా, వరి, బీన్స్, పూల పంటలు సర్వనాశనం. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ దొంగతనం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.